దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున ఇంతవరకు ఈ క్రితం తర్వాత 22వ ఆదివారపు ఆరాధనలో మనందరం కూడా చేరి దేవుని పరిశుద్ధ నామాన్ని మహిమపరచడానికి, ఆయన మాట ధ్యానించడానికి దేవాది దేవుడు మనకి ఇచ్చిన మహాకృపను బట్టి ముందుగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే దేవుని ఆరాధించడానికి, ఆయన మాట ధ్యానించడానికి మీరందరూ కూడా కూడి వచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రభు పేరట ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేసిన అందరికీ వందనాలండి. అందరూ సంతోషంగా ఉన్నారా? హల్లెలూయా. మన హృదయంలో ఎన్ని చింతలు ఉన్నా వాటన్నిటిని కూడా ఆయన తీసివేయడానికి శక్తి గల దేవుడిని నమ్ముతూ మనందరం బిగ్గరగా హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. మంచిది. మనం ఈరోజు చదవబడిన పత్రికా పాఠంలో అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుంచి ఒకసారి చదవండి. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో పాలివారయుండుట చూచి ఆరంభించిన వాడు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. చాలని ప్రార్థన చేసుకుందాము. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడలాగిన ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీవించండి. పరిశుద్ధుర ప్రేమగల తండ్రి, కృపగల మా దేవ, అత్యంత ప్రేమ స్వరూపమైన మా ప్రభువ, మా హృదయంలోని చింతలను బాధలను తీసివేసే మా గొప్ప దేవుడా, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా, ఎంతవరకు తండ్రి ఈ ఆదివారపు ఆరాధనలో మమ్మల్ని అందరినీ కూడా చేర్చి మీ పరిశుద్ధ నామాన్ని స్తుతించి కనపరిచే భాగ్యాన్ని అయ్యా తండ్రి అనర్హులమైన మాకు మీరు అనుగ్రహించారు ప్రభా. మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. అయ్యా ప్రభా, ఇంతవరకు పాటలలో ఆరాధనలో మీరే ఉండి మీ సన్నిధానములో మమ్మల్ని నడిపించారు తండ్రి ప్రభా. ఈ వాక్యం ద్వారా కూడా మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ప్రభా. తండ్రి, ఇక్కడ మా మధ్యలో మీ ఆత్మ సంచరిస్తూ ఉందని మేము విశ్వసిస్తున్నాం ప్రభా. మరి ఎవరు కూడా తండ్రి ఇక్కడ నిర్లక్ష్య వైఖరితో కూర్చునకుండా ప్రతి ఒక్కరూ తండ్రి తమ హృదయాలను తండ్రి సరి చేసుకొని తమ ప్రవర్తనను సరి చూసుకుంటూ మీ సన్నిధానంలో జాగ్రత్తగా తండ్రి ప్రభా వాక్యం అనే భాగ్యాన్ని ప్రతి ఒక్క బిడ్డకి దయచేయండి. ప్రతి ఒక్కరిని మీ ఆత్మతో అభిషేకించండి. మరి ముఖ్యంగా ప్రభా, నిలవబడి ఉన్న నన్ను సంపూర్ణంగా మీ ఆత్మతో అభిషేకించి నన్ను మీ శిలువ చాటున మరుగుపరిచి నా ద్వారా తండ్రి మీ బిడ్డలకు అవసరమైన మాటలు బోధించి మా అందరి ప్రాణాలకు సంతోషాన్ని, ఆనందాన్ని, నిరీక్షణని కలుగచేయమని వేడుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావములు మీ పరిశుద్ధమైన నామానికి ఆరోపించుకోమని యేసు అతి పరిశుద్ధ నామం ద్వారా ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలతో అంటున్న మాట మనం 3వ వచనంలో చూస్తే, మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. మనం చూస్తే ఈ వచనములో దేవుని యొక్క నమ్మకత్వం మనకి స్పష్టంగా కనపడుతుంది కదండి. ఏమంటున్నాడు? సువార్త విషయంలో మీరు నాతో పాలివారైనట్టు చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు, అనగా దేవుడు ఆరంభించాడు కనుక దేవుడే దానిని యేసుక్రీస్తు దినం వరకు కొనసాగించనని నేను రూఢిగా నమ్ముచున్నాను అన్న మాటలో మనకి ఏం కనపడుతుందంటే దేవుని యొక్క నమ్మకత్వం. అంటే ఆరంభించిన వాడే దానిని కొనసాగించే దేవుడిగా ఉన్నాడన్న మాటలో దేవుని యొక్క నమ్మకత్వం మనకి స్పష్టంగా కనబడుతుంది. అదే సమయంలో దేవుని యొక్క నమ్మకత్వం మీద పౌలుకున్న నమ్మకం కూడా మనకి స్పష్టంగా కనపడుతుంది. ఏంటంటే రూఢిగా నేను ఈ విషయాన్ని నమ్ముచున్నాను. ఆరంభించిన వాడు ఆరంభించడంతోనే ఆగడు, కానీ దానిని కొనసాగించి దాన్ని ముగించడానికి ఆయన శక్తిమంతుడని నేను రూఢిగా నమ్ముచున్నాను అని చెప్పడం ద్వారా దేవుని యొక్క నమ్మకత్వం మీద పౌలు గారికి ఉన్న అపారమైన నమ్మకం కూడా స్పష్టంగా మనకి కనబడుతుంది. ఈరోజు ఎందుకు ఈ మాటలు ఏం జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుడు నమ్మతగిన వాడు అని మన హృదయాల్లో ఎప్పుడు మనము జ్ఞాపకం ఉంచుకుంటాం, కానీ వాస్తవానికి దేవుడు నమ్మదగిన వాడని కొన్నిసార్లు కొన్ని విషయాల్లో మనము మర్చిపోతూ ఉంటాం కదండి. ఇక్కడ మనం చూస్తే దేవుని యొక్క నమ్మకత్వం మీద పౌలుకున్న అపారమైన నమ్మకము తన మాటల ద్వారా వెల్లడి చేస్తూ ఉన్నాడు. మనమైతే దేవుని యొక్క నమ్మకత్వాన్ని కొన్నిసార్లు నమ్మటంలో మనము వెనకడుగు వేస్తూ ఉంటాం. దేవుడు నమ్మతగినవాడు, వాగ్దానం చేసినవాడు నమ్మతగినవాడు, ఆయన మాట తప్పనివాడని చెప్తూనే కొన్నిసార్లు దేవుని యొక్క నమ్మకత్వం మీద మనము సందేహాన్ని, అనుమానాన్ని మనము వ్యక్తపరుస్తూ ఉంటాం. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకి పౌలు గారి ద్వారా నేర్పిస్తున్న విషయం ఏంటంటే, దేవుని యొక్క నమ్మకత్వం మీద ముందు మనం ఏముంచాలంట? నమ్మకం ఉంచాలి. ఎందుకంటే ఆయన ఖచ్చితంగా
నమ్మదగిన వాడే. మనము నమ్మదగని వారమైన ఆయన ఎవరంట? నమ్మదగిన వాడు కనుక ఆయన నమ్మకత్వం మీద మనం కూడా ఏముంచాలి? ఈరోజు అపారమైన నమ్మకాన్ని ఉంచాలి. కేవలము మాట ద్వారా మనం పలకటం మాత్రమే కాదు, కానీ హృదయంలో దేవుని యొక్క నమ్మకత్వం మీద అపారమైన నమ్మకం ఉంచడం ద్వారా ఆ విశ్వాసంతో కూడిన మాటలు మనం కూడా వెల్లడి చేయడానికి ఇష్టపడాలి అన్ని సమయాల్లో కూడా. ఇక్కడ ఫిలిప్పీలు మరి బలపరిచే విధంగా పౌలు గారు ఏమంటున్నారు? మీలో ఈ సక్రియను ఆరంభించిన వాడు దానిని కొనసాగించిన నేను రూఢిగా నమ్ముచున్నానన్న మాటల ద్వారా ఫిలిప్పీలు మరింత ఆత్మీయంగా అతడు తన మాటల ద్వారా బలపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఫిలిప్పీ సంఘాన్ని గురించి పౌలు గారు రాసిన మాటలు ఈ వచనాలు మనం చదివితే ఏమంటున్నారంటే, ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారైనటువంటి మొదటి దినము నుండి ఇది వరకు, అంటే వారి హృదయంలో సువార్త నాటబడిన దగ్గర నుంచి పౌలు గారు ఆ పత్రికను ఫిలిప్పీలకు రాసే దినం వరకు కూడా ఫిలిప్పీలు పౌలు గారితో ఎలా ఉన్నారంటండి? సువార్త విషయంలో పాలివారుగా ఉన్నారంట. ఏ ఒక్కరోజు వెనకడుగు వారు వేయలేదు, కానీ సువార్తను అంగీకరించి యేసుప్రభువారి ద్వారా రక్షణ పొందుకున్న దినము నుండి ఫిలిప్పీలకు పౌలు గారు ఆ పత్రిక రాసే దినము కూడా ఫిలిప్పీ సంఘ విశ్వాసులందరూ కూడా పౌలు గారితో సువార్త విషయంలో ఎలా ఉన్నారంట? పాలివారుగా ఉన్నారు అని చెప్పి పౌలు గారు తనంతట తానుగా ఫిలిప్పీ సంఘాన్ని గురించి ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తే సువార్త విషయంలో వారు పాలివారుగా ఉండడం అంటే ఎంత గొప్ప ధన్యతను ఫిలిప్పీలు పొందుకున్నారు కదండి. నిజంగా ఫిలిప్పీ సంఘాన్ని చాలా అభినందించాడు కాబట్టి, ఫిలిప్పీ సంఘ విశ్వాసులు అతని హృదయానికి ఎంతో దగ్గరగా ఉన్నారు కాబట్టి 7వ వచనంలో కూడా మనం చూస్తే, ఒకసారి 7వ వచనం చదవండి. బంధకముల యందును సువార్త పక్షమున వాదిష్ట యందును స్థిరపరచుట యందును ఈ కృపలో పాలివారై ఉన్నారు కనుక నా హృదయంలో ఉంచుకొని. ఫిలిప్పీ సంఘ విశ్వాసుల గురించి పౌలు గారు ఎంతో లోతైన మాటలు రాశారు కదండి. సువార్త విషయంలోనే కాదు, కానీ ఎక్కడున్నారంట? బంధకముల యందును. పౌలు చెరసాల్లో బంధకాల మధ్యలో ఉన్నప్పుడు కూడా బంధకాల యందును సువార్త పక్షంలో వాదించినప్పుడు, దాన్ని స్థిరపరచడానికి ప్రయత్నించినప్పుడు కూడా వీటన్నిటి విషయాల్లో పౌలు గారితో ఎవరు పాలివారుగా ఉన్నారంట? ఫిలిప్పీ సంఘ విశ్వాసులు పాలివారుగా ఉన్నారు కనుక వారిని ఎక్కడ ఉంచుకున్నాడంటే పౌలు తన హృదయంలో ఆయన వారిని దాచుకున్నాడు. అంటే దైవజనుడైన పౌలు హృదయంలో చోటు తప్పించుకున్నారంట. ఎవరంట? ఫిలిప్పీ సంఘ విశ్వాసులు. హల్లెలూయా. ఈరోజు దైవజనుడి హృదయంలో ఒక స్థానాన్ని, అందులో అపోస్తలుడైన పౌలు గారి హృదయంలో ఒక స్థానాన్ని తప్పించుకున్నారంటే వారు ఎంతో ధన్యతను పొందుకున్నవారు. ఎందుకంటే పౌలు గారు నిజంగానే క్రీస్తుని పోలి నడుచుకున్నారని చెప్పి తనంతట తానుగా ధైర్యం ఇచ్చిన వాడు అపోస్తలుడైన పౌలు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకున్న అటువంటి దైవజనుడి హృదయంలో ఎవరంటే గొప్ప స్థానాన్ని సంపాదించుకుంది? ఫిలిప్పీ సంఘ విశ్వాసులు. ఈరోజు ఎందుకు నేను ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను? ఫిలిప్పీ సంఘస్థులు పౌలు గారికి హృదయానికి ఎంతో దగ్గరగా జీవించిన వారు. అందుకని ఇదే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో కూడా వారిని అభినందిస్తూ 15వ వచనం ఒకసారి చదవండి అమ్మా. 4వ అధ్యాయం. ఫిలిప్పీలారా, బోధింపనారంభించి మాసిదోనియలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోను పుచ్చుకొన విషయంలోను ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియదు. ఫిలిప్పీల గురించి ఇంకా లోతైన మాటలు ఏమంటున్నాడంట? ఇచ్చు విషయంలోను పుచ్చుకొని విషయంలోను అసలు మీరు తప్ప ఏ సంఘం వారు కూడా నాతో ఈ కృపలో పాలివారు కాలేదని మీకే తెలుసని పౌలు గారు మరలా ఫిలిప్పీల గురించి వారిలో గుణగణాల గురించి అక్కడ సాక్ష్యం ఇస్తాడు. అంటే ప్రతి పని, అంటే దైవజనుడు చెప్పిన ప్రతి మాట, దైవజనుడు చెప్పిన ప్రతి కార్యాన్ని, పౌలు గారు చెప్పిన ప్రతి ఒక్క మాటని కూడా ఫిలిప్పీ సంఘ విశ్వాసులు ఏం చేశారంట? విధేయత కలిగి అంగీకరించి అతని మాటల చొప్పున నడుచుకోవడానికి వారు ఎల్లప్పుడూ కూడా ఇష్టపడ్డారట. ప్రతి విషయంలోనూ పౌలు గారిని విడిచిపెట్టకుండా అతని బంధకాలలో అతడు సువార్త పక్షంలో వాదించినప్పుడు దాన్ని స్థిరపరచడానికి ఎన్నో శ్రమలను అనుభవించిన సమయంలో కూడా, చెరసాల్లో ఉన్నప్పుడు కూడా వారు ఏం చేశారంట? పౌలు గారిని ఎంత మాత్రం కూడా విడిచిపెట్టలేదు కదండి. చెరసాల్లో ఉన్నప్పుడు సైతము ఎపఫ్రోదీతును పంపి వారు పౌలు గారికి ఏమి ఇచ్చారంట? కానుకలను ఇచ్చారు. దైవజనుడిని చెరసాల్లో ఉన్నప్పుడు కూడా వారు ఏం చేయలేదంట? మరచిపోయిన వారు కాదంట. ఎవరు? ఫిలిప్పీ సంఘ
విశ్వాసులు. అందుకని పౌలు గారు ఎక్కడ దాచుకున్నారంటే వారందరినీ తన హృదయములో, నా హృదయములో మిమ్మల్ని అందరినీ కూడా ఉంచుకున్నారని చెప్తారు. హృదయంలో ఉంచుకోవటం ద్వారా పౌలు గారు ఏం చేస్తా ఉన్నారు, మనం 6వ వచనంలో క్రింద మాట చదివితే రూఢిగా నమ్ముచున్నారని చెప్తూ, మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయొచ్చు, మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎల్లరూ నా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాను. అంటే ఇది ఉద్దేశపూర్వకంగానే కాదు, కానీ జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా ఎవరంట, ఫిలిప్పీ సంఘ విశ్వాసులు తన మోకాళ్ళ ప్రాంతంలో మోకరించి వారిని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా పౌలు గారికి తెలియకుండా అతను నోటి వెంట ఏమొస్తున్నాయంట, కృతజ్ఞతాస్తులు వస్తున్నాయి. అంతగా ఫిలిప్పీ సంఘ విశ్వాసులు అపోస్తుడైన పౌలు గారిని హత్తుకొని వారు జీవించారు, అంతగా వారు ప్రేమించారు. అందుకని మోకరించి ప్రార్థన చేసినప్పుడల్లా ఫిలిప్పీ సంఘాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు తనంతట తానుగానే తన నోటి వెంట ఏమొస్తున్నాం గమనించాడంట, కృతజ్ఞతాస్తుతులు దాని వెంట ఒకటి దేవునికి వెళుతూనే ఉన్నాయంట. ఉద్దేశపూర్వకంగా చేసినది కాదు, కానీ అతడు సంతోషంతో ఫిలిప్పీ సంఘాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు తన నోటి వెంట అనుకోకుండానే కృతజ్ఞతాస్తుతులు రావటము ప్రారంభమై అంతగా వారు అతన్ని ప్రేమించారన్నది ఇక్కడ పౌలు గారి యొక్క ఉద్దేశం. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే దైవజనుడైన పౌలు విషయంలో ఫిలిప్పీ సంఘ విశ్వాసులు ఎంత నిబద్ధత కలిగి అతడు పలికిన ప్రతి మాటని దైవావేశం వరకు పలికబడిన మాటగా వారు ఆలోచించి గమనించి గ్రహించి ఎలాగైతే ఆ మాటలకు విధేయత చూపించారో పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఈరోజు దీని ద్వారా తెలియజేస్తున్న సత్యము ఏంటంటే, దైవజనుడు ఎప్పుడు ఎలా పలుకుతాడంటే దైవావేశం ద్వారా పలుకుతాడు కదండి. దైవావేశం ద్వారా పలకబడిన ప్రతి మాటను కూడా ఈరోజు సంఘ విశ్వాసులు ఏం చేయాలంట, విధేయత చూపి ఆ మాటను అంగీకరించి ఆ మాట ప్రకారము చేయటానికి ఖచ్చితంగా మన వంతుగా మనం ఏం చేయాలంట, ప్రయత్నము చేయాలి. అటువంటి ప్రయత్నము ఫిలిప్పీలు ఎల్లవేళ చేశారు కాబట్టి వారు పౌలు గారి హృదయంలో ఒక స్థిరమైన చోటును వారు దక్కించుకోగలిగారు. ఈరోజు మనం ఆలోచన చేస్తే దైవజనుడి హృదయంలో చోటు తగ్గించుకోవడమే కాకుండా దైవావేశం వల్ల పలకబడిన ప్రతి మాటను మనం ఎప్పుడైతే విధేయతతో అంగీకరించి దానిని అనుసరించి నడుచుకుంటామో దైవజనుడి హృదయంలో చోటు సంపాదించుకోవడమే కాదు, కానీ మరి విశేషంగా మనం ఎవరి దృష్టిలో ఉంటామంట, దేవుని దృష్టిలో ఉన్నవారముగా ఉంటాం. అందుకనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట అంటూ ఉంటారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదవండి అమ్మా. దేవుని ప్రేమించిన ఎడల, ఒకడు దేవుని ప్రేమించిన ఎడల ఆ దేవునికి ఎరుకైన వాడ ఎవరంటే దేవుని ప్రేమించిన ఎడల వాడు దేవునికి ఎరుకైన వాడుగా, దేవుని దృష్టిలో ఉన్నవాడుగా, దేవుని చేత ఎరగబడిన వాడుగా అతడు ఉన్నాడని పౌలు గారు స్పష్టంగా తెలియజేస్తుంది. అంటే ఈరోజు దేవుని ప్రేమించడం అంటే ఏంటి అంటే దేని ద్వారా దేవుని మీద మనకున్న ప్రేమను మనం వెల్లడి చేయగలుగుతాం, ఏ కార్యాల ద్వారా దేవుడిని మనం అత్యధికంగా ప్రేమిస్తున్నామని తెలియచేయగలుగుతామంటే మనం యేసుప్రభువు ఒక మాట అంటారు కదా సువార్త పాఠంలో, ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలాన్ని పొందుకుంటాడు, నీతిమంతుని చేర్చుకునేవాడు నీతిమంతుని ఫలాన్ని ఖచ్చితంగా పొందుకుంటాడని యేసుప్రభువు స్పష్టంగా తెలియజేశారు. అంటే ప్రవక్తలను నీతిమంతులను ఎవరు చేర్చుకుంటారంటే ప్రభువును ప్రేమించేవారు మాత్రమే కదండి. ప్రభువును ప్రేమించలేని వారు ఎవరు కూడా ప్రవక్తల్ని నీతిమంతుల్ని తమ గృహాలలోనికి చేర్చుకోరు. కానీ ప్రభువును అత్యధికంగా ప్రేమించేవారు ప్రభువు పేరట ఎవరిని చేర్చుకుంటారంట, ప్రవక్తలు చేర్చుకుంటారు. ప్రభు పేరట నీతిమంతులు చేర్చుకుంటారు. మనకి 15వ కీర్తనలో ఉంటుంది కదా, మనం నీతిమంతుల గురించి యెహోవా నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపతగిన వాడు ఎవడని చెప్పుతూ నీతిమంతులకు ఉన్న గుణగణాలు కూడా అందులో కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఎన్నో మాటలు అంటే నీతిమంతుడి పట్ల అతడు ఎలా ప్రవర్తిస్తాడన్నది కూడా మనము చూడొచ్చు. అతడు యెహోవా యందు భయభక్తులు గలవాని ఏం చేస్తాడంట, సన్మానిస్తాడు. అంటే తోటి విశ్వాసి కరెక్ట్గా ఏం చేస్తాడంటే ఖచ్చితంగా తోటి విశ్వాసిని సన్మానిస్తాడు. అక్కడే మనం యెహోవా యందు భయభక్తులు కలవారమో లేదో అక్కడే స్పష్టంగా తెలిసిపోతుంది కదండి. ఈరోజు భయభక్తులు గలవారిని అసహించుకుంటున్నామంటే మనలో ఏమి లేదంట, భయభక్తులు లేవు. ఖచ్చితంగా ఒక నీతిమంతుడు దేవుని ఎరిగిన ఒక విశ్వాసి
భయభక్తులు కలిగిన వారిని ఖచ్చితంగా ప్రేమిస్తాడు, వారిని సన్మానిస్తాడు, వారి సహవాసంలో జీవించడానికి అతడు ఖచ్చితంగా ఇష్టపడతాడు. ఈరోజు భయభక్తులు కలిగిన వారిని చూసి మనం అసహించుకుంటున్నామా? ఎప్పుడు భక్తి భక్తి అంటూ, ఎప్పుడు ప్రార్థన ప్రార్థన అంటూ, ఎప్పుడు చూసినా దేవుడు దేవుడు అంటూ ఉంటారని ఈరోజు మనం విసుక్కునే వారంగా ఉంటే మనలో ఏం లేదంట. అసలు మనమే భయభక్తులు కలిగిన వారము కాము. మనలో నిజమైన భయభక్తులు ఉన్నప్పుడు మనం కూడా ఏం చేస్తామంట, మనలాగా భయభక్తులు కలిగిన వారిని మనం కూడా ప్రేమిస్తాము, వారిని సన్మానిస్తాము. అందుకని అతను యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించినది ఈ ప్రకారము చేయవాడు ఎన్నడూ కదల్చబడడు. హల్లెలూయా. ఈరోజు ప్రభువును ప్రేమించేవారు మాత్రమే ప్రభువు పేరిట నీతిమంతుల్ని, ప్రవక్తల్ని, భయభక్తులు గలవారిని తమ నివాసాల్లో చేర్చుకోవటానికి ఇష్టపడతారు. అంటే ప్రభువును ప్రేమించేవారు ఈరోజు ప్రభువు చేత ఎరుగబడిన వారని పౌలు గారు మనకి వాక్యం ద్వారా స్పష్టంగా తెలియచేశారు కదండి. దేవుణ్ణి ప్రేమించేవారు ఎవరంట? దేవుని చేత ఎరుగబడిన వారు, దేవునికి ఎరుకైన వారు, దేవుని దృష్టిలో ఎల్లప్పుడూ వారు ఉన్నవారని వాక్యం మనకి స్పష్టంగా తెలియచేస్తుంది. కాబట్టి ఈరోజు దేవుణ్ణి ప్రేమిస్తున్నామని దేని ద్వారా మనం స్పష్టం చేయగలుగుతామంటే ఈ చిన్న చిన్న కార్యాల ద్వారా ప్రవక్తల్ని, నీతిమంతుల్ని, భయభక్తులు కలిగిన వారిని సన్మానించడం ద్వారా, వారితో సహవాసం చేయటం ద్వారా, దైవజనుడు దైవావేశం చేత పలుకబడిన మాటల్ని అంగీకరించి విధేయత చూపించి వాటిని అనుసరించి నడుచుకోవటం ద్వారా దేవుణ్ణి ప్రేమిస్తున్నామయ్యా, నేను ప్రేమిస్తున్నామయ్యా అని మనం రుజువు చేసుకోగలుగుతాం. అట్టి రుజువు మనం చేసుకున్నప్పుడు మనం ఎవరమంటే దేవుని దృష్టిలో ఉన్నవారము, దేవుడు కాస్తున్న వారిలో, దేవుడు కాపుదలు ఇస్తున్న వారిలో మనం అందరం కూడా ఉన్నవారమంట. కానీ ఈరోజు సంఘములో దైవావేశించేత దైవజనుడు పలికిన మాటల్ని ఎంతవరకు మనము అంగీకరిస్తున్నాము, ఎంతవరకు వాటికి మనము విధేయత చూపిస్తున్నాము, ఎంతవరకు వాటిని అనుసరించడానికి మనం ఇష్టపడుతున్నాం అన్నది కూడా ఖచ్చితంగా మనం గ్రహించవలసిన అవసరం ఉంది. కానీ ఫిలిప్పీ సంఘ విశ్వాసులంట అందులో ఉన్నత స్థానాన్ని పొందుకున్న వారుగా ఉన్నారు కదండి. పౌలు గారు పరిచయం దగ్గర నుంచి పౌలు గారు వారికి సువార్త చెప్పటం ప్రారంభించిన దగ్గర నుంచి పౌలు గారిని వారు ఎంతో గౌరవించారు. పౌలు గారు చెప్పిన ప్రతి మాటకి వారు విధేయత చూపించారు. అంత మాత్రమే కాకుండా దైవజనుడి అవసరతలు చెరసాల్లో సైతము తీర్చడానికి వారు ఇష్టపడిన వారుగా ఉన్నారంటే, ఎంతో హత్తుకుని వారు జీవించిన వారుగా ఉన్నారు. కాబట్టి పౌలు గారి హృదయంలో స్థానం దక్కించుకునేంతగా ఒక ఉన్నతమైన స్థానాన్ని ఫిలిప్పీ సంఘ విశ్వాసులు పొందుకున్న. సంఘ విశ్వాసులు అందరినీ కూడా ఇక్కడ పౌలు గారు నోట్ చేస్తున్నారు కదండి. మొత్తం ఒక్కరిద్దరి గురించి అని చెప్పట్లేదు, కానీ ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక అంటే ఫిలిప్పీ సంఘ విశ్వాసులందరూ ఐక్యతతో ఎవరిని హత్తుకున్నారంట? దేవుణ్ణి హత్తుకున్నారు. అదే సమయంలో దేవుడు ఏర్పరచుకున్న అపోస్తలుడైన పౌలును కూడా వారు హత్తుకొని జీవించారు. దేవుని దృష్టిలో ఉన్నారంట. మరి విశేషంగా పౌలు గారి హృదయంలో కూడా వారు చోటు దక్కించుకున్నారు. ఇటువంటి సంఘ విశ్వాసులుగా ఈరోజు మనం జీవించాలి తప్ప జీవము లేని సంఘాలుగా మన సంఘాలు ఉన్నప్పటికీ ఆ సంఘము దేవుణ్ణి ఎంత మాత్రం కూడా సంతోషపరచదు. ఈరోజు సంఘంలో ఏమి లేదంటే జీవము లేదు కదండి. దైవజనుడు దైవావేశంతో పలికినప్పుడు ఆ మాటని అంగీకరించడానికి మనకి ఈరోజు ఏం లేదంట, మనస్సు లేని వారంగా ఉంటా ఉన్నాము. కానీ ఫిలిప్పీ సంఘ విశ్వాసుల నుంచి మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు దైవావేశం చేత దైవజనుడు ఏం పలుకుతున్నాడు, నా జీవితంలో ఏది మార్పు చేసుకోమని దైవజనుడు బోధిస్తున్నాడని గమనించుకోగలిగితే, ఖచ్చితంగా వాటిని మనము సరిచేసుకోగలిగితే మనం ఈరోజు దేవుని చేత ఎరగబడిన వారంగా ఉన్నామంట. ఎందుకంటే ఈరోజు దేవుడు నమ్మదగినవాడు నామకార్థంగా మనం చెప్పుకొనినా అందుకు తగిన జీవితం మనం లేకపోతే మనం దేవుని దృష్టిలో ఉన్నవారము కాము. ఈరోజు దేవుని దృష్టిలో ఉన్నామంటే అది మనకి ఎంతో భద్రత కదండి. దేవుని దృష్టిలో ఉన్నవారు ఎవరంటే నిజంగా ఈరోజు భద్రంగా ఉండాలని మనం ఎన్నోసార్లు కోరుకుంటూ ఉంటాం. మన ప్రయాణాల్లో భద్రత కావాలని కోరుకుంటాం, మన ఇంట్లో ఎల్లప్పుడూ భద్రత కావాలని కోరుకుంటాం. కానీ అసలైన భద్రత ఏంటంటే ఈరోజు దేవుని కంచె మన చుట్టూ ఉండడం. హల్లెలూయా. అసలైన భద్రత ఏంటంట, దేవుని దృష్టిలో ఉండడమే అసలైన భద్రత. దేవుని చేత ఎరుగబడిన వారంగా ఉండటమే మనకు, మన కుటుంబాలకి అసలైన భద్రత కలుగజేస్తుంది. కానీ ఈ భద్రత మనకు రావాలంటే, దేవుని చేత ఎరగబడిన వారంగా మనం ఉండాలంటే ముందు దానికి
దానికి తగిన జీవితాన్ని మనము జీవించాలి. దేవుడు ఏర్పరచుకున్న దైవజనుల మాటను మనము ఒకసారి ఎందుకు దైవజనుడు బోధిస్తున్నాడో, ఎటువంటి దైవావేశం చేత ఈ దైవజనుడు నాకు బోధిస్తున్నాడు అన్నది మనం ఆలోచించాలి తప్ప మాటలు పెడచెవిన పెట్టేసి అపవాది మాటలు అంగీకరించడానికి చాలామంది పక్కద్రోవ పడుతూ ఉంటారు. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా తెలియజేస్తుంది ఏంటంటే, ఫిలిప్పీ సంఘ విశ్వాసులు అంతగా ఉన్నత స్థానాన్ని అధిరోహించి దేవుని దృష్టిలో ఉన్నవారుగా ఉన్నారంటే కేవలము దైవజనుడు చెప్పిన మాటల్ని వారు అవిధేయత ఎప్పుడు కూడా చూపలేదు, కానీ విధేయత కలిగి ఆ మాటలు ఏం చేస్తారంట, అంగీకరించారు. సువార్త విషయంలో మీరు నాతో పాలివారు ఉండటాన్ని ఎవరంటున్నారంటే ఒక సాధారణమైన వ్యక్తి కాదు, కానీ గొప్పగా వాడబడ్డాడు కదండి పౌలు గారు. దేవుని చేతిలో బహు బలంగా వాడబడిన సైనికుడు, యోధుడు ఎవరంటే అపోస్తలుడైన పౌలు. అటువంటి గొప్ప దైవజనుడైన పౌలు అంటున్నారు, మీరు నాతో సువార్త విషయంలో పాలివారుగా ఉన్నారని. కేవలం ఒక విశ్వాసుల గురించి అతను సాక్ష్యం ఇవ్వటం అనేది ఎంతో గొప్ప ధన్యత ఫిలిప్పీలకి. అంటే వారు ఎంత సమర్పణ కలిగి వారు జీవించారో మనకి లేఖన భాగం స్పష్టంగా తెలియచేస్తుంది. ఈరోజు సంఘ విశ్వాసంలో అటువంటి సమర్పణ దేవుడు చూడాలని ఆశపడతా ఉన్నాడు. కానీ సంఘ విశ్వాసం లేదని ఏం లేదంట, సమర్పణ లేదు. నామకార్థంగా ఆలయానికి వచ్చి కూర్చొని వెళ్ళిపోయే వారుగా ఉంటున్నారు, కానీ దైవజనుడు బోధించేది నా కొరకే అని తెలుసుకొని మార్చుకోగలిగిన హృదయాలతో, మార్చబడిన జీవితాలతో ఎవరు కూడా ఆయనను సంతోషపెట్టడానికి ప్రయత్నించట్లేదు. కాబట్టి ఈరోజు మనము దైవజనుడు దైవావేశం వల్ల ఏమి పలుకుతున్నాడు అనేది గమనించాలి. దానికి విధేయత చూపడానికి మనము ప్రయత్నించాలి. ఎందుకంటే అందరిలో ఏముండదంట, ఆ విధేయత ఉండదు. గెహజీ గురించి మనందరికీ తెలుసు కదండి. దైవజనుడైన ఎలీషా సేవకుడైన గెహజీ గురించి మనందరికీ స్పష్టంగా తెలుసు. ఎలీషా వద్దకు సిరియా దేశ సైన్యాధిపతి అయిన నయమాను తన కుష్ఠరోగాన్ని బాగు చేసుకోవటానికి వచ్చినప్పుడు ఎలీషా ద్వారా అతడు స్వస్థతను పొందుకున్న సమయంలో నయమాను కొన్ని కానుకలను ఇచ్చినప్పుడు ఎలీషా వాటిని తిరస్కరిస్తాడు. 2 రాజుల గ్రంథములో ఒకసారి లేఖన భాగాన్ని చదువుదాము. 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చదువున్నామా. అప్పుడు అతడు పరివారముతో కూడా తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడనైనా తీసుకొనవలసినదని అతనితో చెప్పగా, ఎలీషా, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నేనేమీ తీసుకొనని చెప్పెను. నయమాను అతన్ని బతిమాలినను, అతడు ఒప్పకపోయెను. ఇక్కడ ఎలీషా బహుమానాలు ఇవ్వడానికి నయమాను వచ్చినప్పుడు కేవలము తన చిత్త ప్రకారం పలికిన మాటలు కాదు, కానీ దైవావేశం చేత నింపబడిన ఎలీషా ఏమంటున్నాడంట, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఆ యెహోవా జీవముతోడు నేను నీవు ఇచ్చే బహుమానాలను ఎంత మాత్రం కూడా తీసుకోనంటే తీసుకోనని చెప్పాడంట. నయమాను బతిమలాడాడు, కానీ ఎలీషా ఏమాత్రం కూడా ఒప్పుకోలేదు. ఎలీషా దైవావేశం చేత నింపబడి ఈ మాటలను పలికాడు. అయితే గెహజీ, అతని సేవకుడైన గెహజీ అతని మనసులో ఏమనుకున్నాడంటే 20వ వచనం ఒకసారి చదవనమ్మా. 20వ వచనం. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడకు గెహజీ, సిరియనుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన అంగీకరించుటకు మనస్సు లేకపోయిన కానీ యెహోవా జీవముతోడు పరిగెత్తుకొని పోయి అతని కలుసుకొని ఏదైనా తీసుకుందని అనుకొని కలుసుకొనుటకై పోవచ్చుండగా, నయమాను పరుగున వచ్చుచున్న వారిని చూచి దిగి వారిని ఎదుర్కొని క్షమమా అని అడిగాను. అతడు క్షేమమే అని చెప్పి, నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యులలో 2 యవ్వనులు మన్యము నుండి నా యొక్కకు ఇప్పుడే వచ్చిరు కనుక నీవు వారి కొరకు 2 మనుగుల వెండియు దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడని. చాలండి. గెహజీ ఏం చేస్తారంట, ఈ నయమానిచ్చిన కానుకలను తీసుకుంటూ నా యజమానుడికి ఏం లేదంట,
మనస్సు లేదు కాబట్టి నేనైనా కనీసం వాటిని తీసుకొని లబ్ధి పొందుకుంటానని చెప్పి రథము వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్ళినప్పుడు నయమాను అతన్ని దర్శించి అతడు అడిగిన వెంటనే అతడికి కావలసిన కానుకలను ఇచ్చి పంపించాడు. గెహజీ చేసిన తప్పిదం ఏంటనంటే, ఎలీషా ఎవరి చేత నింపబడి, ఎవరి ఆత్మ చేత నింపబడి ఆ మాట పలికాడంట? పరిశుద్ధాత్మ చేత, దేవుని ఆత్మ చేత నింపబడి, నేను నీ కానుకలను నేను యెహోవా జీవముతో నేను తీసుకోనని చెప్పాడు. కానీ ఇక్కడ ఎలీషా అడుగుతున్నట్టుగా గెహజీ మాట్లాడుతున్నాడు కదండి. గెహజీ తనకి ఆశ కలిగినట్టు నాకైనా ఇవ్వయ్యా అని చెప్పి అడగట్లేదు, కానీ ఏమంటున్నాడంట? యజమానుడు పేరట, యజమానుడు అడిగినట్టుగా ఆ కానుకలను తీసుకున్నాడంట. నా యజమానుడు వర్తమానం పంపించాడు, ఇప్పుడే యవ్వనులు వచ్చారు మా ఇంటికి, కనుక నీవు కొత్త బహుమానము ఆ యవ్వనుడికి ఇవ్వటానికి నాకు అందించని నా యజమానుడు సెలవిస్తున్నాడు అనగానే నయమాను కృతజ్ఞత కలిగి ఎలాగో కానుకలను అయితే ఇచ్చాడు. ఎందుకంటే నయమాను అంతకు ముందే తాను కృతజ్ఞతతో స్వస్థత పొందుకున్నందుకు ఆ కృతజ్ఞత భావంతో కానుకలను ఇవ్వాలని ముందుగానే అనుకున్నాడు, కానీ ఎలీషా ఒప్పుకోలేదని వెనుదిరిగి వెళ్ళిపోయాడు. అయితే అనంతరము గెహజీ ఎలీషా పేరట అడిగిన సమయంలో ఆ కృతజ్ఞత భావంతో అతడి అడిగిన కానుకలనైతే ఇచ్చాడు, కానీ వాస్తవానికి నయమాను హృదయంలో ఖచ్చితంగా ఏ ఆలోచన కలిగి ఉంటుందంట? ఈరోజు ఎలీషా ఏమన్నాడు? ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఆ యెహోవా జీవముతోడు నేను నీ బహుమానములను తీసుకొనని చెప్పాడు. నయమాను మరలా బతిమిలాడినట్టు కూడా అక్కడ స్పష్టంగా రాశారు కదండి. నయమాను బతిమిలాడినను అతడు ఎంత మాత్రం కూడా ఒప్పుకోకపోయినని ఇక్కడ మనకి గ్రంథకర్త రాశారు. అంటే ఈరోజు యెహోవా జీవముతోడు నేను తీసుకున్నానని చెప్పాడు దైవజనుడైన ఎలీషా. మరి అదే దైవజనుడు మరలా నా వద్దకు కానుకలను అడగమని పంపించాడని నయమాను హృదయంలో ఆలోచన రాకుండా పోదు. ఎందుకంటే మనం ఎవరమంట? మనుషులం కదండి. మనుషులు ఎంత గొప్పవారు అంటే మా ఆలోచనలు ఎప్పుడు కూడా పైకి మనము చెప్పము. మన హృదయంలో వచ్చే అనుమానాలు, సందేహాలు మనసులోనే మనము అణిచివేసుకుంటాం. నయమాను కృతజ్ఞతా భావంతో గెహజీ అడిగినందుకు కానుకలను ఇచ్చి పంపించిన నయమాను హృదయంలో వచ్చే సందేహం ఏంటి అనంటే, ఈ దైవజనుడు నేను ఎంత బ్రతిమిలాడినా యెహోవా జీవముతోడు నేను తీసుకున్నానని చెప్పాడే, మరలా ఈ దైవజనుడి నా వద్దకు కానుకలను అడగమని పంపించాడన్న సందేహం, అటువంటి ఆలోచన నయమాను హృదయంలో రాకుండా ఎంత మాత్రం కూడా పోదు. అంటే ఇప్పుడు గెహజీ ఎలీషా పేరట కానుకలను తీసుకోవటం ద్వారా దేవుని నామాన్ని అవమానపరిచాడు. దైవావేశం చేత దైవజనుడు పలికిన మాటను కూడా రద్దు చేసి ఎలీషాను కూడా అక్కడ అవమానపరిచాడు గెహజీ కదండి. అంటే ఒక అవిధేయత దేవుని నామాన్ని అవమానపరిచింది. దైవజనుడు మాటను కూడా రద్దు చేసి అతన్ని కూడా నయమాను ఎదుట అవమానకరముగా నిలవబెట్టింది. నయమాను పైకి అనంత మాత్రాన అతని హృదయంలో ఎటువంటి ఆలోచన లేకుండానే వెనుదిరిగి వెళ్ళాడని కాదు. ఖచ్చితంగా ప్రతి మనిషి హృదయంలో ఏమొస్తుంది? ఆలోచన వస్తుంది. ఆలోచనలు మనం నియంత్రించుకోలేము. పైకి వెల్లడికి చేయకపోయినా నయమాను హృదయంలో ఈ దైవజనుడే తిరస్కరించాడు. మరలా ఈ దైవజనుడే నన్ను ఆశ్రయించి మరలా కానుకలను కోరుకుంటున్నాడే అని చెప్పి యెహోవా జీవంతోడని కూడా మాట్లాడాడు కదా. మరి ఇప్పుడు ఎలా ఈ రీతిగా నన్ను కానుకలను అడుగుతున్నాడన్న ఆలోచన నయమాను హృదయంలో ఖచ్చితంగా వచ్చే ఉంటుంది. అంటే ఈరోజు ఒక అవిధేయత దైవజనుని అవమానపరిచింది. ఒక అవిధేయత దేవుని నామాన్ని కూడా అక్కడ అవమానపరిచింది. ఎందుకంటే ఎలీషా ఎవరి నామం పేరట పలికాడంట? యెహోవా నామం పేరట, యెహోవా జీవముతోడని ప్రమాణం చేశాడు. కాబట్టి దేవుని నామాన్ని గెహజీ అక్కడ తన అవిధేయత ద్వారా, అత్యాశ ద్వారా అవమానపరిచాడు. కాబట్టి ఈరోజు దైవావేశం చేత దేవుడు దైవజనుడి ద్వారా పలికిన మాటల్ని మనం ఎంతవరకు అంగీకరిస్తున్నాము, ఎంతవరకు మనం వాటికి విధేయత చూపిస్తున్నాం అన్నది కూడా ఆలోచన చేయాలి. ఇక్కడ గెహజీ చేస్తూ ఒక ఎత్తు అయితే, మనం అపోస్తుల కార్యముల గ్రంథంలో చూస్తే 13వ అధ్యాయము అక్కడ ఎలుమా అన్నవాడు కనపడతాడు, గారడివాడు. 13వ అధ్యాయము 6వ వచనం నుంచి ఒకసారి చదవండి అమ్మ. లేఖన భాగం. సంచరించి పాపు అని ఊరికి వచ్చినప్పుడు గారడీవాడును అబద్ధ ప్రవక్తయులైన బర్యేసు అను ఒక యూదుని చూచిరి. ఇతడు వివేకము గలవాడైన సెర్కీ పౌలు అధిపతి యొద్ద నుండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. అయితే ఎలుమ ఆ అధిపతిని తొలగింపవలనని యత్నము చేసి వారిని ఎదిరించాను.
ఎలుమా అను పేరునకు గారడి వాడని అర్థము. చాలండి. ఇక్కడ మనం చూస్తే ఎలుమా ఏం చేస్తున్నాడంటే దైవోజనుడైన పౌలును బర్నబాను ఎదిరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఎక్కడ సెర్కి పౌలు విశ్వాసంలోకి నడిపించబడతాడన్న భయముతో, అట్టి ఆలోచనతో పౌలును బర్నబాను అతడు ఎదిరించడము ప్రారంభించాడంట. ఎవరంటే ఆ ఎలుమ అంటే అబద్ధ ప్రవక్త అని 6వ వచనంలో మనము చదువుకున్నాం కదండి. ఎవరంట? గారడివాడును అబద్ధ ప్రవక్తయునైన బరయేసునకు యూదుని వారు చూశారంట. ఎవరంటే ఎలుమ ఈ గారడివాడే కాకుండా ఒక అబద్ధ ప్రవక్త. అబద్ధ ప్రవక్త అంటే అబద్ధాన్ని ప్రకటించేవాడు, అబద్ధములో జీవించేవాడు, అబద్ధాన్ని అనుసరించేవాడు. ఈ బరయేసు అంటే ఈ ఎలుమ అంటే ఈ ఎలుమ ఒక అబద్ధ ప్రవక్తగా ఉండి సెర్కి పౌలుని అధిపతి ఎంత మాత్రం కూడా విశ్వాసంలోకి వెళ్లకుండా దైవజనుడైన పౌలు బర్నబాలు చెప్పిన మాటల్ని అతడు ఏం చేస్తున్నాడంట? బహుగా అతడు ఎదిరిస్తూ ఉన్నాడు. అంటే ఇతడు చేసిన పని ఏంటంటే ప్రత్యక్షంగా ఎదిరించడము. ఈరోజు దైవజనుడి మాటలు ఎదిరిస్తున్నాము అని అంటే దాని అర్థము మనం కూడా ఎక్కడ జీవిస్తున్నామంటే అబద్ధములో జీవిస్తున్నాము. అబద్ధాన్ని అనుసరించడానికి ఇష్టపడేవారే, అపవాది చెప్పే అబద్ధాలని అనుసరించడానికి ఇష్టపడేవారు దైవావేశం చేత దైవజనుడు పలికిన మాటల్ని వారు ఏం చేస్తారంట? ఎదిరిస్తారు. ఈ అబద్ధ ప్రవక్త అబద్ధంలో జీవించడానికి ఇష్టపడ్డాడు కాబట్టి ఈ ఎలుమ ఏం చేస్తారంట? దైవజనుడైన పౌలుని ఎదిరించడానికి అతను ఏ మాత్రం కూడా సందేహించలేదంట. వాస్తవానికి పౌలు బర్నబాలు ఈ ఎలుమ అనే వ్యక్తికి ఎటువంటి హాని అయినా తలపెట్టారనంటే ఎటువంటి హాని కూడా వారు అతనికి తలపెట్టలేదు. కేవలం వారు వచ్చిన పని చేసుకోవడానికి వెళ్ళటానికి వారు ప్రయత్నించారు. సెర్కి పౌలుని విశ్వాసంలో నడిపించడానికి వారు ఎంతగానో ప్రయత్నం చేశారు. కానీ వారు ఎటువంటి హాని తలపెట్టినప్పటికీ ఈ ఎలుమ ఈ గారడివాడు ఈ అబద్ధ ప్రవక్త మధ్యలో జోక్యం చేసుకొని పౌలు మాటలను ఎదిరించాడంటే. ఎందుకంటే ఇతను అబద్ధములో జీవిస్తున్నవాడు కనుక దైవజనుని ఎదిరించేవాడుగా ఈ గారడివాడు ఉన్నాడు. ఈరోజు మనము ఎదిరించే వారంగా ఉన్నట్లయితే మనలో ఏమి ఇష్టపడుతున్నాం మన హృదయాలు అంటే అబద్ధాన్ని అనుసరించడానికి, అబద్ధాలలోనే జీవించడానికి, అబద్ధాన్ని ప్రకటించడానికి మనం విశేషంగా మనం ఇష్టపడుతున్న వారం కాబట్టి దైవజనుడు దైవావేశంతో పలికినప్పుడు ఆ మాటల్ని మనము ఎదిరించే వారుగా ఉంటాం. ఇక్కడ మనం 2 కోవలకు చెందిన మనుషులు చూడొచ్చు. గెహజీ ఏం చేశాడు? డైరెక్ట్గా ఎలీషాను ఎదిరించలేదు కదా. ఓ దైవజనుడా, నీకు కొత్తకపోతే నాకైనా తీసుకోవాలి అని చెప్పి ప్రత్యక్షంగా దైవజనుడిని ఎలీషాని గెహజీ ఏం చేయలేదంట? ఎదిరించలేదు. మనస్సులో అనుమానం వచ్చింది, ఎందుకు ఎలీషా తీసుకోవట్లేదు, ఎందుకు దైవజనుని కానుకలు అంగీకరించట్లేదని మనస్సులో తీసుకుంటే బాగుండు అని ఉంది. కానీ దైవజనుడిని ఎలీషాని ప్రత్యక్షంగా అయితే ఎదిరించతడు మాట్లాడటానికి సాహసించలేదు. కానీ ప్రక్కకి వెళ్ళి అతని మాటలకు ఏం కలుగు చేశాడు? అవిధేయత కలుగు చేసి అతన్ని అవమానపరిచాడు గెహజీ. అంటే పరోక్షంగా ఎదిరించాడు. దైవజనుడు ప్రత్యక్షంగా ఎదిరించలేదు కానీ పరోక్షంగా ఎదిరించి అతని మాటలకు అవిధేయతను చూపించి అతని మాటలు ధిక్కరించిన వాడుగా ఉన్నాడు. ఈ ఎలుమ ఏంటంటే ఎలుమకున్న వ్యత్యాసం ఏంటంటే ఇతను దైవజనుడిని ప్రత్యక్షంగానే ఎదిరించేశాడు కదండి. ప్రత్యక్షంగానే ఎటువంటి సందేహము లేకుండా పౌలు బర్నబాలు ఎదిరించి నిర్మొహమాటంగా వారిని ఎదిరించి అతను మాట్లాడటం మనం చూస్తాం. అంటే ఈ 2 కోవలకు చెందిన మనుషులు ఎక్కడ ఉంటారంట? సంఘాలలోనే వారు జీవిస్తారు. ఈరోజు సంఘాల్లో విశ్వాసులు అంటే దైవజనుని మాటలు ధిక్కరించే మనుషులు 2 రకాలు. ఒకటి గెహజీ యొక్క రకంలోనికి వెళ్ళిపోతారంటే పరోక్షంగా అంటే ప్రత్యక్షంగా దైవజనుడు దైవావేశం చేత పలికినప్పుడు ఆ మాట ఎదిరించరు. కానీ వెనక్కి వెళ్ళి ప్రక్కకు వెళ్ళి ఏం చేస్తారంట? దైవజనుని మాటలు ఏం చేస్తారంట? ధిక్కరిస్తారు. అతని మాటలకి అవిధేయత చూపించి అతని మాటలు తిరస్కరించడానికి వారు ఇష్టపడతారు గెహజీ వాళ్ళు. మరికొంతమంది ఏ కోవకు చెందిన వారంట? ఈ ఎలుమ అనే గారడివాడనే వ్యక్తికి ఆ కోవకి చెందిన వారు ఏం చేస్తారంటే నిర్మొహమాటంగా దైవజనుడు పలికిన మాటల్ని దైవజనుడు ముఖం మీదే వారు ఎదిరించి మాట్లాడి దేవుడు నామని వారు అవమానపరుస్తారు. అంటే సంఘాల్లో ఈ 2 గుంపులకు చెందిన మనుషులు జీవిస్తుంటారు. అంటే ప్రత్యక్షంగా ఎదిరించేవారు కొంతమంది అయితే పరోక్షంగా వెనక్కి వెళ్ళి ప్రక్కకి వెళ్ళి దైవజనుడి మాట ధిక్కరించేవారు మరికొందరు. వీరిద్దరికి పట్టిన పరిస్థితి మనం చూస్తే గెహజీ కుష్ఠరోగిగా మారిపోయాడు. ఎలీషా శపించినప్పుడు అతడు కుష్ఠరోగిగా మారి అక్కడి నుంచి వెళ్ళిపోవటము మనం చూస్తాం.
ఈ ఎలుమ అనే గారడీ వ్యక్తిని పౌలు ఏం చేశాడంట, నీవు గ్రుడ్డివాడవై కొంతకాలము సూర్యుని చూడకుందామని అతన్ని శపించాడంట అపోస్తలుడైన పౌలు. అంటే దైవజనుని మాటలు ఎదిరించిన ఇద్దరికి పట్టిన పరిస్థితి ఏంటంట, ఒక అతను గ్రుడ్డివాడుగా మారిపోతే మరొక అతను కుష్ఠరోగిగా మారిపోయాడు. ఎందుకనంటే దైవావేశం చేత దైవజనుడు పలికిన మాటలను ఒకరు ప్రత్యక్షంగా ధిక్కరించారు, మరొకరు పరోక్షంగా ధిక్కరించారు. ఏది అయినా దేవుని దృష్టిలో తప్పే కదండి. ఈ రెండు కోవలలో కూడా ఈరోజు మనం ఉండడానికి ఎంత మాత్రం కూడా వీలు లేదు. ప్రత్యక్షంగా ఎదిరించకూడదు, మరి విశేషంగా పరోక్షంగా వెనక్కి వెళ్ళి కూడా మనము ధిక్కరించే వారంగా ఉండకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రెండు జాతుల్లో దేంట్లోనూ కూడా మనం ఉండకూడదని ఈరోజు కోరుకుంటా ఉన్నాడు. ఎలా ఉండాలంట మరి, ఫిలిప్పీ సంఘ విశ్వాసుల వలె, దైవజనుడి హృదయంలో చోటు తగ్గించుకున్న ఫిలిప్పు సంఘ విశ్వాసుల వలె ఈరోజు మన సంఘ విశ్వాసులు ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కానీ ఈరోజు సంఘాల్లో ఉండేది ఎవరంటే ఈ రెండు గుంపులు మాత్రమే. ఒకరు ప్రత్యక్షంగా ఎదిరిస్తే మరొకరు ఏం చేస్తారంట, పాస్టర్ గారికి చక్కగా అంత బాగా మాట్లాడి వెనక్కి వెళ్ళి ఏం చేస్తారు, ధిక్కరిస్తారు. పాస్టర్ గారి మాట, సేవకుల మాటకి అవిధేయత చూపిస్తారు. ఈ రెండు గ్రూప్సే ఉన్నారు. కానీ ఫిలిప్పీ సంఘ విశ్వాసుల వల్ల మన సంఘ విశ్వాసులు ఎవరైనా ఉన్నారంటే బహుశా ఎవరు కూడా లేకపోవచ్చు. కానీ ఈరోజు దేవుడు ఇటువంటి సంఘాన్ని, ఇటువంటి మాదిరి కలిగిన సంఘాన్ని మన సంఘంలో ఒక మాదిరి ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. విశ్వాసుల్లో ఇటువంటి మాదిరిగా ఉండాలని, ఇటువంటి మాదిరి కలిగి జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఆశపడతా ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనము దైవజనుడు హృదయంలో చోటు తగ్గించుకున్న వారంగా ఉంటే దేవుని దృష్టిలో మనం ఏమవుతామంటే ఎంతో కనులుగా ఉంటాము. దేవుని చేత ఎరుగబడిన వారుగా, దేవునికి ఎరుకైన వారంగా, దేవుడు ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకునే వారంగా మనం ఉంటామంట. ఎందుకంటే ఈ కార్యాలన్నీ మనం ఎవరి పేరట చేస్తున్నాము, ప్రభువు పేరట. యేసు ప్రభువును ప్రేమించకుండా ఈ కార్యాలు చేయటం అనేది అసంభవము. దైవజనుని మాట ఫిలిప్పీ సంఘ విశ్వాసులు విన్నారంటే, అతని మాటను అంగీకరించి అతన్ని సంతోష పెట్టగలిగే జీవితాన్ని జీవించారంటే, చెరసాల్లో సైతం కానుకలు పంపి అతన్ని సంతోష పెట్టారంటే, ఎవరి పేరట ఇవన్నీ చేశారంటే ఫిలిప్పీ సంఘ విశ్వాసులు కేవలము ప్రభువు పేరట చేశారు. ఎందుకు ప్రభువు పేరట చేశారంటే వారు యేసు ప్రభుని ఎంతో అత్యధికంగా వారు ప్రేమించారు. యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించిన దగ్గర నుంచి యేసు ప్రభుని అత్యధికంగా వారు ప్రేమించారు. కాబట్టి ప్రభువు పేరట ఈ కార్యాలన్నీ కూడా దైవజనుడి పట్ల వారు చేయగలిగారు. అంటే ఈరోజు మనం ప్రభువు పేరట ఈ కార్యాలను చేయగలిగితే, ప్రభువు పేరట దైవజనుడి మాటకు విధేయత చూపించగలిగితే, ప్రభువు పేరట ప్రవక్తల్ని, నీతిమంతుల్ని, భయభక్తులు కలిగిన వారిని మనం ప్రేమించగలిగితే, సన్మానించగలిగితే మనం ప్రభువును ప్రేమించిన వారంగా ఉంటాము. ప్రభువు పట్ల మనకున్న ప్రేమను వెల్లడి చేసిన వారం అవుతాం. ఎందుకంటే క్రియల ద్వారా తప్ప మనం దేని ద్వారా కూడా ప్రభువును ప్రేమించడానికి కనపరచలేం కదండి. కేవలం మాట ద్వారా చెప్పేది ఆయన అంగీకరించడం, కానీ క్రియల ద్వారా చేసి చూపించేది దేవుడు ఎప్పుడు కూడా అంగీకరిస్తాడు. దేవుడు క్రియలను ఎల్లప్పుడూ కూడా కోరుకుంటాడు. అందుకనే మత్తయి సువార్తలో కూడా ఏమన్నాడు, మీరు నేను దప్పికగా ఉన్నప్పుడు నాకు దాహం ఇచ్చారు, నేను వస్త్రహీనుడైనప్పుడు నాకు వస్త్రాలను ఇచ్చారు అని చెప్పి యేసు ప్రభువు అంటాం. అంటే క్రియలను గురించి ఆయన అక్కడ ఎత్తి మాట్లాడటము మనం స్పష్టంగా చూస్తాం. అంటే మాట ద్వారా చెప్పేది దేవుడు తీసుకున్నాడు, కానీ క్రియ ద్వారా చేసి చూపించేది దేవుడు ఈరోజు పరిగణలోనికి తీసుకుంటాడు. కాబట్టి ప్రభువు పేరిట ఎప్పుడైతే ఈ కార్యాలను మనం చేస్తామో అప్పుడు నిజంగా మనం ఆయన ప్రేమిస్తున్నామని దేవుడు నమ్ముతాడు, దేవుడు సంతోషిస్తాడు. దేవుడు ఎల్లప్పుడూ కూడా మనల్ని వెంట పెట్టుకొని ఉంటాడు. దేవుడు ఎల్లప్పుడూ కూడా తన కాపుదలని, తన భద్రతని మనకు ఆయన అనుగ్రహిస్తాడంట. కానీ ఈరోజు ఒకవేళ మనము ఇవన్నిటి కూడా వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తున్నామేమో కూడా మనం ఆలోచన చేయాలి. అయితే ఈరోజు ఫిలిప్పీ సంఘం వలె నేటి సంఘ విశ్వాసులమైన మనము జీవించడము ఎంతో కష్టతరం కదండి. ఈ కాలంలో ఫిలిప్పీ సంఘ విశ్వాసుల మాదిరి అంటే అదెక్కడ సాధ్యపడుతుందని ఒకవేళ చాలామందికి సందేహము రావచ్చు. కానీ ఈరోజు దేవుడు ఏం చేస్తున్నాడంటే మన హృదయాన్ని చూసే దేవుడుగా ఆయన ఉన్నాడు, మన ప్రయత్నాన్ని చూసే దేవుడుగా ఆయన ఉన్నాడు. నేను చేయగోరు మేలు చేయక చేయరాని కీడునే చేయించున్నాను, ఎక్కనో చేయవాడను నేను కాను, ఎక్కనో జీవించేవాడను నేను కానని చెప్పి నా పాపమే ఇది చేస్తుందని పౌలు గారు చెప్పినప్పుడు అతని హృదయాన్ని చూసిన దేవుడు ఎవరంట, యేసు ప్రభువుల వారు. పౌలు గారు సైతం ఇచ్చిన సాక్ష్యం ఏంటి, నేను చేయగోరు మేలు చేయక నేను చేయరానికి చేయించున్నాను, దీన్ని చేయించినది నేను కాదంట. ఎవరంట, నాయన నివసించున్న పాపమే ఎకను నేను కాని అంటా ఉన్నాడు. అంటే ఆ మాట
మాట అంటున్న పౌలు గారి హృదయాన్ని చూసిన దేవుడుగా ఆయన ఉండి పౌలు గారిని తన పరిచయలో బహు బలముగా ఆయన వాడుకున్నాడు. అంటే ఈరోజు దేవుడు మన హృదయాన్ని చూస్తున్నాడు, మన ప్రయత్నాన్ని చూస్తున్నాడు, మన హృదయంలో దాగి ఉన్న అనుమానాలు, సందేహాలను, సమస్తాన్ని కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. యేసుప్రభు శిష్యులతో గెత్సేమనే తోటలో లూకాసు వార్త జ్ఞాపకం చేస్తారు కదా, నా శోధనలలో నాతో కూడా నిలిచిన వారు మీరే అన్నారు కదా. శిష్యుల గురించి తన ఇస్కరియోతులు మినహాయిస్తే 11 మంది శిష్యుల గురించి నా శోధనల్లో నాతో కూడా నిలిచిన వారు ఎవరంట? 11 మంది శిష్యులని యేసుప్రభు తన తానుగా శిష్యుల గురించి ఆయన ఒక గొప్ప సాక్ష్యాన్ని గెత్సేమనే తోటలో ఇచ్చారు. అని వాస్తవానికి కొన్ని నిమిషాల వ్యవధిలో వారందరూ కూడా యేసుప్రభుని విడిచిపెట్టి వారందరూ కూడా పారిపోయారు. కానీ యేసుప్రభు అన్న మాట ఏంటి? మీరు నాతో శోధనలో, నాకు కలిగిన ప్రతి శోధనలో నాతో పాలివారుగా, నాతో పాటు నిలిచిన వారుగా మీరు ఉన్నారయ్యా అని చెప్పి శిష్యుల గురించి ఒక గొప్ప సాక్ష్యం ఇచ్చారు. యేసుప్రభుకి ముందే తెలిసేమని వారు ఆయన విడిచిపెట్టి పారిపోతారని యోహాను సువార్త ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 31వ వచనం ఒకసారి చదవండి. యోహాను సువార్త. యేసు వారిని చూచి మీరిప్పుడు నమ్ముచున్నారా? మీలో ప్రతి వాడును చెదిరిపోయి విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది, వచ్చేయున్నది. అయితే ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను. ఏమంటారండి? ఇదిగో మీలో ప్రతి వాడును ఎవరి ఇంటికి వాడు చెదిరిపోయిన ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది అని చెప్తా ఉన్నారండి యేసుప్రభు. అదే సమయంలో ఆయన అంటున్న మాట ఏంటంట? నా శోధనలలో నాతో కూడా నిలిచిన వారు మీరే. అతి భయంకరమైన శ్రమలోనికి అడుగుపెట్టేటప్పుడు ఎవరు పారిపోయారంట? శిష్యులు ఎవరికి వారే చెదిరిపోయారంట. భయంకరమైన శిలువ మరణ ఘట్టంలోకి ఆయన వెళ్ళేటప్పుడు శిష్యులందరూ కూడా యేసుప్రభుని విడిచిపెట్టి ఎవరి ఇంటికి వారు చెదిరిపోయారంట. ఈ విషయం యేసుప్రభు ముందే శిష్యులకు తెలియచేస్తారు. అయినప్పటికీ మరలా గెత్సేమనే తోటలో వారితో అంటున్న మాట ఏంటంట? నా శోధనలో నాతో కూడా నిలిచిన వారు మీరే అని వారి గురించి ఒక గొప్ప సాక్ష్యం ఇచ్చారట యేసుప్రభు. ఎందుకంటే శిష్యుల హృదయాన్ని చూసిన దేవుడుగా ఆయన ఉన్నాడు. వారి హృదయంలో వారికి ఉన్న ఆసక్తిని చూసిన వాడుగా, వారి హృదయంలో వారికి ఉన్న భయాలని, కలవరాలని, అనుమానాలని, సందేహాలని చూసిన దేవుడుగా ఆయన ఉన్నాడు. అదే సమయంలో వారి హృదయంలో యేసుప్రభు పట్ల ప్రేమను చూసిన దేవుడుగా ఆయన ఉన్నాడు. అందుకనే ఆయన వారి గురించి ఏం సాక్ష్యం ఇచ్చారంట? పారిపోతారు అని తెలిసినప్పటికీ నా శోధనలో నాతో కూడా నిలిచిన వారు మీరే అని చెప్పి వారి గురించి ఆయన మాట్లాడాడు. అసలు ఎవరైనా చెప్తారండి అది సాధ్యమేనా? ఇంకొద్దిసేపట్లో ఆయన మరణానికి వెళ్ళబోయే ముందు వారు పారిపోతారు అని తెలిసి కూడా మీరు నాతో శోధనలో కూడా నిలిచి ఉన్నారు కనుక నేను మీకు రాజ్యం నియమించునని ఎవరైనా ఈ మాట చెప్పగలరా అంటే బహుశా ఏ మనుషుడు కూడా చెప్పలేడు కదండి. కానీ యేసుప్రభు చెప్పారు, కొద్దిసేపట్లో ఒక్కరు కూడా ఉండకుండా అందరూ ఆయన విడిచి పారిపోతారని తెలిసి కూడా మీరు నా శోధనలో నాతో కూడా మీరు నిలిచి ఉన్నారని చెప్పారండి యేసుప్రభు. ఎందుకంటే ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఆయన ఉండే దేవుడు కదండి. భవిష్యత్ కాలంలో వారు ఎటువంటి శ్రమలను ఆయన కొరకు ఎదుర్కొనబోతున్నారో, ఎటువంటి హతసాక్షులుగా వారు మారబోతున్నారో అన్ని యేసుప్రభుకి ముందుగానే తెలుసు. ఆయన హృదయాన్ని చూసే దేవుడు కనుకనే వారిని అక్కడ అభినందించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మనం కూడా చూస్తే మన హృదయంలోని ప్రేమను, ఆయన పట్ల ఉన్న ఆసక్తిని ఆయన చూసే దేవుడుగా ఉన్నాడు. అపవాది మనకు కొన్నిసార్లు ఏం చేస్తూ ఉంటుంది? వెనక్కి లాగుతూ ఉంటుంది. ఎప్పుడైనా సరే దేవునికి ఇష్టమైన పనులు చేయకుండా అపవాది మనల్ని వెనక్కి లాగినప్పుడు మనకు మనమే అభద్రతా భావంతో ఇక నేను యోగ్యుడన కాను, నేను యోగ్యురాలని కాను అనుకుంటాం. కానీ మన హృదయాంతరంగంలో దాగి ఉన్న ప్రేమను సైతం ఆయన చూసే దేవుడుగా ఉన్నాడు. ఈరోజు దేవుడిని ఎంత ప్రేమిస్తున్నామో, మన హృదయంలో దేవుని పట్ల ఎంత ప్రేమ ఉందో దాన్ని చూసే దేవుడుగా ఉన్నాడు. మన హృదయంలో ఉన్న ఆసక్తిని, మన హృదయంలో భయాలని, కలవరాలని అన్నిటినీ చూసే దేవుడుగా ఆయన ఉన్నాడంట. కాబట్టి ఈరోజు మనం చేయవలసింది ఏంటంటే ప్రయత్నము. ఒక మాదిరి కలిగిన జీవితాన్ని జీవించడానికి మనం ఏం చేయాలంట? ప్రయత్నము చేయాలి. ఈరోజు రాయబడ్డ స్వార్థ పాఠంలో కూడా మనం చూస్తే ఒక మాదిరిని అక్కడ కనపరచలేకపోయాడు కదా. యజమానుడు కనపరిచిన మాదిరిని దాసులు కనపరచలేకపోయాడు. 18వ అధ్యాయం మత్తయి రాసిన స్వార్థ 33వ వచనం ఒకసారి చదవండమ్మా. నేను ప్రకారము తోడిదాసుని కరుణింపవలసి ఉండను కదా అని వానితో చెప్పాను. ఇక్కడ మనం చూస్తే
యజమానుడు తన దాసుని అప్పును రుణాన్ని క్షమించాడు, కానీ అదే దాసుడు తన తోడి దాసుని ఏం చేయలేదంట, క్షమించడానికి అతనికి ఏమాత్రం కూడా మనస్సు లేకపోయిందంట. యజమానుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు, నీవును కరుణింపవలసి ఉండను కదా అని చెప్పి అతడు చేయవలసిన పనిని యజమానుడు అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఆ తోడి దాసుడికి కదండి. నీవును కూడా అతనికి క్షమించవలసి ఉన్నది కదా, నీవును కూడా కరుణింపవలసి ఉన్నది కదా అని చేయవలసిన పనిని అతడు అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. వాస్తవానికి యజమానుడు దాసుని అప్పును ఎంతో క్షమించాడు కదా. మనం చూస్తే ఎంత అచ్చి ఉన్నాడంట, 10,000 తలాంతులు. మన 24వ వచనంలో చూస్తే 10,000 తలాంతులు అచ్చి ఉన్న యొక్కడు అతని యొద్దకు తేపడిన. అంటే ఎంతో గొప్ప మొత్తాన్ని, గొప్ప రుణాన్ని యజమానుడు క్షమించేశాడు. దాసుడు చెల్లించినప్పటికీ అది క్షమించడానికి యజమానుడు ఇష్టపడ్డాడు. కానీ ఈ దాసుడు తన తోడి దాసుని క్షమించలేకపోయి ఎంత అప్పున్నాడంటే ఈ తోడి దాసుడు, మనం అక్కడ చూస్తే 28వ వచనంలో ఆ దాసుడు బయటికి వెళ్ళి తనకు 100 దేనారములు అచ్చి ఉన్న అని రాశారు కదండి. అంటే చాలా కొద్ది మొత్తంలో రుణము చెల్లించవలసిన ఈ తోడి దాసుని ఈ దాసుడు ఏం చేయలేకపోయాడంట, క్షమించలేకపోయాడు. ఇక్కడ మనం చూస్తే రుణాన్ని చాలా స్పష్టంగా గ్రంథకర్త వ్రాసారు మత్తయి సువార్తికుడు. అంటే ఈరోజు దేవుడు మనం చేసిన పెద్ద పెద్ద పాపాల్ని క్షమిస్తున్నప్పటికీ మనం ఏం చేయట్లేదంట, మన పట్ల మన పొరుగువారు చేసిన చిన్న చిన్న తప్పుల్ని మనం ఏం చేయట్లేదంట, క్షమించట్లేదు. ఎలాగైతే యజమానుడు పెద్ద మొత్తాన్ని క్షమించాడో, ఈ దాసుడు ఎలాగైతే తన తోడి దాసుని ఒక చిన్న రుణం విషయంలో కూడా క్షమించలేకపోయాడో, దేవుడు కూడా ఈరోజు మన పెద్ద పాపాలను క్షమించిన సమయంలో మనం మన పొరుగువారు చేసే చిన్న చిన్న తప్పుల్ని క్షమించడానికి మనస్సు లేని వారుగా జీవిస్తున్నామంట. అంటే ఒక మాదిరి మన జీవితాల్లో ఎంత మాత్రం కూడా లేదు. కానీ ఈరోజు మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఏం కోరుకున్నాడంట, మాదిరి కలిగిన జీవితాన్ని, మాదిరి కలిగిన సంఘాన్ని, మాదిరి కలిగిన విశ్వాసుల్ని కోరుకుంటున్నాడు. అందుకని ఫిలిప్పీలు రాసిన పత్రిక ఈరోజు చదువుకున్న లేఖన భాగంలో ఆఖరితో ఫిలిప్పి ముగిస్తూ మనం చూస్తే ఈరోజు చివరి వచనాలు 11వ వచనాన్ని ఒకసారి చదువుతాం. పౌలు గారు మాట్లాడుతున్నమాట, మీ ప్రేమ తెలివితోనూ అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలనని, ఇందువల్ల దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు నీతి ఫలములతో నిండుకొనిన వారై నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థించుచున్నాను. ఇందువల్ల దేవునికి ఏం కలుగుతుందంట, మహిమయు స్తోత్రమును కలుగునట్లు. అంటే యేసుక్రీస్తు వలన నీతి ఫలములతో మనం నిండుకొని ఉంటే దేవునికి ఏం కలుగుతుందంటండి, మహిమ స్తోత్రము ఆయన నామానికి కలుగుతాయంట. అంటే ఒక మాదిరి కలిగిన విశ్వాసులుగా ఈరోజు సంఘాల్లో మనం జీవించినప్పుడు దేవునికి ఏం కలుగుతుందంట, మహిమ స్తోత్రం. మనము నోటితో చెప్పే స్తుతి ఒక ఎత్తు అయితే, ఆత్మతో సత్యముతో ఆరాధించేది ఒక ఎత్తు అయితే, ఈ రీతిగా నీతి ఫలములతో కూడిన జీవితాన్ని మనం జీవించినప్పుడు దేవుని నామానికి ఏం కలుగుతాయంట, మహిమ స్తోత్రము కలుగుతాయి. కానీ ఈరోజు మన జీవితాల ద్వారా ఏం కలుగుతుందంటే దేవుని నామానికి అవమానము కలిగే విధంగా విశ్వాసుల యొక్క జీవితాలు ఉంటున్నాయి. కానీ ఒక విశ్వాస యొక్క జీవితం ఎలా ఉండాలంట, దేవుని నామానికి మహిమ స్తోత్రాలు చెందే విధంగా విశ్వాస యొక్క జీవితము ఉండాలి. ఒక విశ్వాస యొక్క జీవితము దేవునికి ఒక సమర్పణగా ఉండాలంట, దేవునికి ఒక యాగంగా నైవేద్యంగా ఉండాలంట. మనమే ఒక నైవేద్యంగా ఆయనకి సమర్పించబడేంత మాదిరి మన జీవితాల్లో ఉండాలి. కానీ ఇట్టి మాదిరి మనం ఈరోజు ఎలా కనపరచగలుగుతాం? ఎంతకాలం అండి ఇది నా జీవితంలో ఇటువంటి మాదిరి ఎప్పటికీ నేను పొందలేనంటే మనం ఎప్పటికీ కూడా పొందలేము కదండి. కానీ ఏం చేయాలంట, పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకం చేసిందంటే ప్రయత్నించాలి. అందుకనే ఫిలిప్పీలకు కూడా ఇంకా అక్కాన్ని ఆత్మీయంగా బలపరచడానికి నీతి ఫలములతో మీరు నిండుకోవాలి, యేసుక్రీస్తు దినం వరకు నిర్దోషులుగా నిష్కపటులుగా మీరు జీవించాలని ఫిలిప్పీ సంఘాన్ని ఇంకా ఆత్మీయంగా వృద్ధి చెందించే విధంగా అతను అక్కడ వారి మాటలతో హెచ్చరిస్తాడు, వారికి మాటలు బోధిస్తున్నాడు. అంటే ఇంకా ఫిలిప్పీ సంఘం ఎంతో మాదిరి కలిగి ఉంది, కానీ ఇంకా మారవలసిన అవసరము ఉంది. ఎందుకంటే మన జీవిత కాలం అంతా మనం ఏం చేయాలంట, మార్పు చెందుతూనే ఉండాలి కదండి. ఈరోజు నేను పూర్తిగా మారిపోయానని చెప్పడానికి ఎంత మాత్రం కూడా లేదు. మన జీవిత కాలం అంతా కూడా మన జీవితాన్ని మనము మార్చుకుంటూనే ఉండాలి, మన హృదయాన్ని మనం సరిచేసుకుంటూనే ఉండాలి, మన ప్రవర్తనను సరిచేసుకుంటూనే మనము జీవించాలి. ఎల్లవేళ మనం ఏం చేయాలంట, ప్రయత్నిస్తూనే ఉండాలి. ప్రయత్నించే వ్యక్తిని ఆయన ప్రేమించే దేవుడు. హల్లెలూయా. అసలు ప్రయత్నం చేయని వారిని దేవుడు నిర్లక్ష్యపడతాడేమో కానీ నేను ప్రయత్నం చేస్తాను ప్రభా,
దైవావేశం చేత దైవజనుడు పలికిన మాటల్ని నేను అంగీకరిస్తాను ప్రభా, విధేయత చూపిస్తాను ప్రభా, నేను ప్రయత్నిస్తాను ప్రభా, నీ యందు భయభక్తులు కలిగిన వారిని సన్మానిస్తానయ్యా, నీ పేరట నీతిమంతులే ప్రవక్తల్ని చేర్చుకుంటానయ్యా, నీ పేరట సత్యం కలిగిన జీవితాన్ని, మాదిరి కలిగిన జీవితాన్ని జీవిస్తానయ్యా అని ప్రయత్నము చేస్తే ఈరోజు మనము ప్రయత్నించే వారిని ఖచ్చితంగా ఆయన ప్రేమించే దేవుడు, మన ప్రయత్నాన్ని సఫలపరిచే దేవుడు, మన ప్రయత్నానికి తగిన ప్రతిఫలాన్ని ఆయన ఇచ్చే దేవుడు. అసలు నేను ప్రయత్నమే చేయను అనుకుంటున్నామా అంటే అపవాదికి మనము లొంగిపోతుంది. ఎందుకంటే అపవాది ఏం చేయలేడంట, ప్రయత్నం కూడా వాడు అసలు మనల్ని చేయనివాడు, ప్రయత్నం చేయవలసిన అవసరమే లేదని చెప్పేవాడు అపవాది. అందుకని ఇస్కరియోతు యూదా ప్రయత్నం కూడా చేయలేదు యేసుప్రభు దగ్గరికి వెళ్ళటాను కదండి. పశ్చాత్తాపం పొందుకున్న తర్వాత సరే ప్రయత్నించి చూద్దాం, యేసుప్రభు బోధలు విన్న ఇస్కరియోతు యూదా కనీసం ప్రయత్నిద్దాం, అసలు క్షమిస్తాడో లేదో తర్వాత విషయము, ప్రయత్నిస్తే క్షమిస్తాడో లేదో తెలుస్తుంది కదని ప్రయత్నం కూడా చేయడానికి అతను ఇష్టపడలేదు. ఎందుకంటే అపవాది అతన్ని ప్రయత్నం కూడా చేయలేవు. వెళ్ళుంటే ఖచ్చితంగా యేసుప్రభు అతన్ని క్షమించేవారు, కానీ ప్రయత్నం కూడా చేయకుండా నేరుగా ఉరివేసుకోవటానికి అతడు వెళ్ళిపోయాడు. అంటే ఈరోజు మనల్ని ప్రయత్నం కూడా వాడు చేయనివాడు. దైవజనుడు పలికే మాటల్ని మనం అంగీకరించడానికి ప్రయత్నం చేయనివాడు, భయభక్తులు కలవాన్ని ప్రేమించడానికి ప్రయత్నం చేయనివాడు, ప్రవర్తనను మార్చుకోవటానికి సరి చేసుకోవటానికి వాడు ప్రయత్నం ఏమాత్రం కూడా మనతో చేయనివాడంట. కానీ ప్రయత్నం చేసేవాడిని ఈరోజు ఎవరు చూస్తున్నాడంట, దేవుడు చూస్తూ ఉన్నాడు. వాడిని దేవుడు ప్రేమిస్తున్నాడు. వారి ప్రయత్నానికి తగిన ప్రతిఫలాన్ని ఆయా సమయాల్లో ఖచ్చితంగా ఆయన ఇచ్చే దేవుడు అంట. కాబట్టి ఈరోజు మనం తీసుకోవాల్సిన తీర్మానం ఏంటంటే మనం ఎల్లప్పుడూ ప్రయత్నము చేయాలంట. దేనికంట, మాదిరి కలిగిన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నము చేయాలి. మన ప్రవర్తనలో, మన మాటలో అన్ని విషయాల్లో మార్పు చేసుకోవటానికి ప్రతి దినము కూడా మనము ప్రయత్నం చేసేవారుగా ఉంటే మన ప్రయత్నాన్ని ఆయన అభినందిస్తాడు, మన ప్రయత్నానికి తగిన ప్రతిఫలాన్ని ఆయన ఇస్తాడు. శిష్యులు కూడా అదే రీతిగా బలపరిచారు. ఒకరికొకరు చెదిరిపోయిన తర్వాత పునరుత్థానుడే మరల వారికి ఆరోహణమైన తర్వాత వారి దగ్గరికి వచ్చిన తర్వాత, ఆరోహణానికి ముందు వారి దగ్గరికి వచ్చి వారిని దర్శించినప్పుడు వారిని బలపరిచారండి. ఏమాత్రం కూడా వారు సిగ్గుపడకుండా, అయ్యో బోధకుడిని విడిచి మేము పారిపోయామే, ఎన్నో మాటలు పలికాము, ప్రభా నీతో కూడా మరణానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న నేనైతే పలికానని పేతురు, తర్వాత ఇంకా మిగతా వారందరూ కూడా మేము కూడా అలాగే చేస్తాం ప్రభా అని పేతురు వెనకాల వారందరూ కూడా మాట్లాడారు. కానీ ఎవరికి కూడా సిగ్గుపడటానికి అవకాశం లేదండి. యేసుప్రభు మీరు ఏమాత్రం కూడా సిగ్గుపడిన అవసరం. ఇక్కడి నుంచి మీరు చేసే ప్రయత్నాన్ని ఖచ్చితంగా నేను చూస్తాను, మీరు నా కోసం పరిచయలో వాడబట్టము ఇప్పుడే నేను చూస్తున్నానని యేసుప్రభు చెప్పిన రీతిగా మన జీవితాల్లో ఈరోజు ఎటువంటి అబద్ధత భావం ఉన్నా దాన్ని మనం తీసివేసుకుని, అంటే కొన్నిసార్లు దేవుడిని నేను ప్రేమించట్లేదేమో, దేవునికి తగిన జీవితాన్ని నేను జీవించట్లేదేమో, ఇంకా పాపాలు చేసి దేవుణ్ణి బాధ పెడుతున్నానేమో అన్న అబద్ధత భావం కొన్నిసార్లు మన హృదయాన్ని తట్టినప్పుడు మనం కొన్నిసార్లు దేవునికి ఏమైపోతామంటే, ఇక నేను ఎంత మాత్రం దేవునికి ఇష్టరాలుగా జీవించలేనని చెప్పి మనం దూరం అయిపోతూ ఉంటాం. కానీ ఎప్పటికప్పుడు ఏం చేయాలంటే ఇంకా నేను ప్రయత్నిస్తాను, ఏమీ పర్వాలేదు, ఎన్నాళ్ళైనా సరే నేను ప్రయత్నము చేస్తూనే ఉంటాను. ఎందుకంటే నా దేవుడు క్షమించే దేవుడు, నా దేవుడు నా ప్రయత్నాన్ని చూసే దేవుడు, నా ప్రయత్నానికి తగిన బహుమానం ఇచ్చే దేవుడు అని నమ్మి ఈరోజు మనం ప్రయత్నం చేస్తే, శిష్యులు ఎలాగైతే ప్రయత్నం చేసి గొప్ప హతసాక్షులుగా మారిపోయాడు. ఒకప్పుడు అల్ప విశ్వాసులుగా ఉన్న శిష్యులు ఒక చిన్న ప్రయత్నాన్ని చేసి భూమిని తలకిందులు చేసి హతసాక్షులుగా మారి యేసుప్రభుని సువార్తను భూదిగంతం వరకు వ్యాపింపజేశారు. చిన్న ప్రయత్నము ఈరోజు మనం దేవుని కొరకు చేస్తే మన ప్రయత్నానికి తగిన ప్రతిఫలము భూమి మీద మనకి ఇస్తాడు. అనంతరం పరలోక రాజ్యంలో కూడా గొప్ప స్వాస్థ్యాన్ని, నిరంతరము దేవుని స్తుతించే భాగ్యాన్ని మనకు ఆయన అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన మాటల ద్వారా మనందరం కూడా దైవజనుడు దైవావేశించేత పలికిన మాటల్ని మనం అంగీకరిస్తూ ఒక మాదిరి కలిగిన జీవితాన్ని జీవించడానికి నిరంతరము ప్రయత్నం చేసేవారుగా ఉండలాగున దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ తన మహాకృప అనుగ్రహించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండునుగాక. ఆమేన్.